గుడ్ మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ టూ కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్స్ అనేటువంటివి బై యూజింగ్ వీబీటీ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం రెండు యొక్క కాంపౌండ్ స్ట్రక్చర్ చూసామండి. ఏంటో కాంపౌండ్లో అనేటువంటి దాన్ని చూసినప్పుడు అక్కడ CrLF3 అనేటువంటి తోటి NiCl4 అని NiCO4 అనేటువంటి ఆ రెండు కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్స్ని మనం అరేంజ్ చేయడం జరిగిందండి. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ థియరీ అండి. మనకి ఇది 5 మార్క్స్ కి లేదా ఇలా థియరీ కింద ఇచ్చినట్లయితే 5 మార్క్స్ కి, లేకపోతే దీనికి ఏదైనా మళ్ళీ ఇంకోటి అటాచ్ చేసినట్లయితే 10 మార్క్స్ కి ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఐ క్వశ్చన్ అండి. దట్ ఈస్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అండి. దట్ ఈస్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అంటే ఈ పేరులో ఉంది మాలిక్యులర్ ఆర్బిటాల్ అంటే జనరల్ గా మాలిక్యూల్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆర్బిటాల్ థియరీ అండి. ఇందులో మనకి ఏదన్నా సరే మాలిక్యూల్ గా ఎగ్జిస్ట్ అవ్వదు. ఫస్ట్ ఏంటంటే ఏదన్నా సరే ఎలా ఉంటుందండి, అటామిక్ గానే ఉంటుంది. ఆ అటామిక్ గా ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది మన కంబైన్ ఏం ఫామ్ చేస్తుందంటే ఇక్కడ మాలిక్యూల్ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ మాలిక్యూల్ కింద కన్వర్ట్ అయినప్పుడు అక్కడ జరిగేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి మాట్లాడేటువంటిది ఏంటంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అండి. ఈ యొక్క థియరీని అసలు ఎవరు ప్రపోజ్ చేశారు, ఏం చేశారు అనేటువంటి విషయాలు వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం. ఇట్ వాస్ డెవలప్డ్ బై హుండ్ అండ్ ఆర్ఎస్ మిల్లికన్. అసలు ఆ యొక్క మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీని ఎవరు ప్రపోజ్ చేశారంటే హుండ్ అండ్ మిల్లికన్ అనేటువంటి సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ ప్రపోజ్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారు, మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ఇస్ ఎక్స్ప్లెయిన్డ్ బై LCAO మెథడ్. ఈ యొక్క మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ దేన్ని బేస్ అయి ఉంటుందంటే LCAO మీన్స్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్. LCAO అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్. అటామిక్ ఆర్బిటాల్స్ దీన్నే మనం సింపుల్ గా ఉంటుందంటే LCAO మెథడ్. లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ మెథడ్ బేస్ అయ్యి ఉంటుంది. ఏంటది ఈ యొక్క MO థియరీ అనేటువంటిది. దీన్ని సింపుల్ గా మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీని ఏమంటారంటే అంతా ఏమన్నా మనకి సింపుల్ గా ఏమంటారంటే MO థియరీ అంటారు. ఏం చెప్తున్నామో సెకండ్ పాయింట్, మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ఇస్ ఎక్స్ప్లెయిన్డ్ బై. ఈ యొక్క థియరీ అనేటువంటి దేని ద్వారా మనకి ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది, LCAO మెథడ్ అనేటువంటి ద్వారా మనకి ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. ఇది దీంట్లో ఉన్నటువంటి పాస్టులేట్స్ కూడా చాలా చాలా ఈజీగా ఉంటాయండి. కాకపోతే ఏంటంటే మనకి బుర్రపెట్టి వాడాలంతే. ఇక్కడ ఏమంటారు, ఎలక్ట్రాన్స్ ఆఫ్ ఆటమ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ అటామిక్ ఆర్బిటాల్స్. అంటే ఆటమ్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ ఉంటాయంట, అటామిక్ ఆర్బిటాల్స్ లో ఉంటాయి. ఆటమ్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఎక్కడ ఉంటాయండి, అటామిక్ ఆర్బిటాల్స్ లో ఉంటాయి. బట్ వేరస్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆటమ్స్ అనేటువంటి కంబైన్ అయ్యి మనకి మాలిక్యూల్స్ ఫామ్ అయినప్పుడు ఆ యొక్క మాలిక్యూల్స్ యొక్క ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయంటే దే ఆర్ ప్రెసెంట్ ఇన్ మాలిక్యులర్ ఆర్బిటాల్. ఏం చేస్తాయండి, మాలిక్యులర్ ఆర్బిటాల్ లో ఉంటాయి. దానికి ఏంటి అనేటువంటి చూద్దాం. ఇక్కడ ది నెంబర్ ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫార్మ్డ్ will be equal to the number of atomic orbitals are combining. మీకు అటామిక్ ఆర్బిటాల్స్ అనేటువంటి కంబైన్ అయ్యి ఏం ఫామ్ చేస్తున్నాయని చెప్పాం, మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేటువంటి ఫామ్ చేస్తున్నాయని చెప్పాం. ఎన్ని ఫామ్ అవుతాయి అనేటువంటి విషయం కూడా తెలియాలి కదా. ఎన్ని ఫామ్ అంటున్నాడు, ది నెంబర్ ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ formed will be equal to the number of atomic orbitals are combined. ఫామ్ అయినటువంటి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేటువంటివి ఎన్ని ఫామ్ అవుతాయి అంటే నీకు ఎన్ని అవుతాయి అటామిక్ ఆర్బిటాల్స్ అనేటువంటివి కంబైన్ అయ్యో అన్ని అవుతాయి. ఫస్ట్ సపోజ్ ఏం చెప్తారు, వెన్ 2 atomic orbitals are combined. రెండు అటామిక్ ఆర్బిటాల్స్ అనేటువంటి కంబైన్ అయ్యాయనుకో నీ ఫామ్ అయినటువంటి ఎన్ని 2 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఆర్ ఫామ్. 2 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి.
Here one is known as bonding molecular orbital, other one is known as anti-bonding molecular orbital. ఇప్పుడు ఈ విషయం చాలా చాలా ఇంపార్టెంట్. రెండు అటామిక్ ఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి మిక్స్ అయినాయండి. ఇలా ఉదాహరణ కూడా మిక్స్ అయింది. కంబైన్ ఏం ఫామ్ చేస్తున్నాయి? మాలిక్యులర్ ఆర్బిటాల్ అనేటువంటి ఫామ్ అవుతున్నాయి. ఎన్ని ఫామ్ అవుతున్నాయి? రెండు ఫామ్ అవుతున్నాయి. ఆ ఫామ్ అయిన దాంట్లో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయండి. ఏంటంటే రెండు రకాలు అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఒకటి బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అంట, రెండోది యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ కింద చెప్తున్నారండి. ఏమండి ఇంకా వీటితో పాటు ఇంకొక 5 పాయింట్స్ అలా 4 పాయింట్స్ అలా ఉన్నాయండి. ఆ పాయింట్స్ ఏంటనేటువంటి డిస్కస్ చేస్తాం 1 by 1. ఫస్ట్ ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ముందు రావాలి. ఏంటన్నాడు ఫస్ట్ పాయింట్ లో? ఈ థియరీ ఎవరు ప్రపోజ్ చేశారండి? ఉన్నాడు ముల్లికన్ అనేటువంటి సైంటిస్టులు ప్రపోజ్ చేశారు. ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇది ఏ మెథడ్ బట్టి ఉంటుందంట? ఏ మెథడ్ బట్టి ఎక్స్ప్లెయిన్ చేశారు? LCAO మెథడ్ అనేటువంటి మెథడ్ బట్టి ఎక్స్ప్లెయిన్ చేశారు. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏం చెప్తారు ఇక్కడ? ఎలక్ట్రాన్స్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ కాల్డ్, అంటే ఆటమ్స్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్ట్రాన్స్ ఏమంటామంటే ఆర్బిటాల్స్ ఏమంటామంటే అటామిక్ ఆర్బిటాల్స్ అంటారు. అంటే మాలిక్యూల్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయండి? మాలిక్యులర్ ఆర్బిటాల్ లో ఉంటాయని చెప్తున్నాడు. ఇక్కడ ఏంటి? ఎన్నైతే అటామిక్ ఆర్బిటాల్స్ కంబైన్ అయితాయో దానికి అన్నే సంఖ్యలో మనకి ఏం ఫామ్ అవుతుంది? మాలిక్యులర్ ఆర్బిటాల్ అనేటువంటి ఫామ్ అవుతుందని చెప్తున్నాడు. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ మీకు ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నారు? 2 కంబైన్ అయితే ఇట్ ఇస్ నథింగ్ బట్ 2 అటామిక్ ఆర్బిటాల్స్ అనేటువంటి కంబైన్ అయితే మనకి ఏం ఫామ్ అయినాయి? 2 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేటువంటి ఫామ్ అయింది. ఆ ఫామ్ అయినటువంటి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎలా ఉంటాయంట? ఒకటి బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఒకటి, ఇంకోటి ఏంటంటే యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఒకటి. ఇలా రెండు రకాలుగా ఉండడం జరిగిందండి. తర్వాత వీటి యొక్క ఎనర్జీలు ఎలా ఉంటాయి ఏంటి అనేటువంటిది నెక్స్ట్ పోస్ట్లేట్స్ లో చూద్దాం. ముందు ఇక్కడ వరకు మీరు నోట్ చేసుకుంటాం. ఇంకా మెటీరియల్ రాలేదు కదా, వచ్చినవాడికి ఇంచుమించు 10 రోజులు అంతా పడుతుంది అంటున్నారు. అందువల్ల ఇంపార్టెంట్ దీనికి సంబంధించిన పోస్ట్లేట్స్ కాబట్టి ఇవి నోట్ చేసుకోండి. రిమైనింగ్ పాయింట్ పోస్ట్లేట్స్ నెక్స్ట్ డిస్కస్ చేస్తాం. Then next 6th point, here bonding molecular orbitals are represented by sigma and pi. ఏమని చెప్తున్నాం? మనకి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేటువంటి ఫామ్ అవుతున్నాయని చెప్తున్నాం కదా, ఆ యొక్క ఎనర్జీ కూడా ఎంత ఉంటుంది అనేటువంటి చూద్దాం. ఇక్కడ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా ఇండికేట్ చేస్తారంటే సిగ్మా అండ్ పై కింద ఇండికేట్ చేస్తారండి. అదే యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్ట్రాన్స్ బాండింగ్ ఆర్బిటాల్స్ లో ఉన్నటువంటి ఎలా ఇండికేట్ చేస్తారంటే ఇట్ ఈస్ ఇండికేటెడ్ విత్ సిగ్మా స్టార్ అండ్ పై స్టార్. దీన్ని ఏం చెప్పాలమ్మా? పై స్టార్. ఇక్కడ చూసినట్లయితే ద బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ హ్యాస్ లోయర్ ఎనర్జీ. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో విచ్ ఆర్ హ్యావింగ్ లోయర్ ఎనర్జీ అండ్ హెన్స్ స్టెబిలిటీ గ్రేటర్ దాన్ ది యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. ఎప్పుడైతే లోయర్ ఎనర్జీ ఉంటుందో దేనికంటే యాంటీ బాండింగ్ అంటే అవి ఎలా ఉంటాయంటే స్టెబుల్ గా ఉంటాయి. అంటే స్టెబిలిటీ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. తర్వాత అటామిక్ ఆర్బిటాల్స్ ఆర్ మోనోసెంట్రిక్. అటామిక్ ఆర్బిటాల్స్ అనేటువంటివి మనకి చూసినప్పుడు ఒకే సెంటర్ ఉంటుంది దాంట్లో. దట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఓన్లీ వన్ న్యూక్లియస్. ఎందువల్ల ఫస్ట్ సపోజ్ ఇలా మనకి ఆటమ్ దీంట్లో ఒక న్యూక్లియస్ మాత్రమే ఉంటుంది, మోనోసెంట్రిక్ అని చెప్తాం. అలా కాకుండా వైల్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఆర్ పాలీసెంట్రిక్. పాలీ అంటే మెనీ, అంటే కొన్ని అటమ్స్ అనేటువంటి కంబైన్ అయ్యి మాలిక్యూల్ ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమన్నా అంటే పాలీసెంట్రిక్ అని చెప్తాం. ఏంటిది? ఇన్ఫ్లుయెన్స్డ్ బై 2 న్యూక్లియస్. అంటే మాలిక్యులర్ అనేటువంటి రెండింటితో మాక్సిమం ఫామ్ అవుతుంది, రెండు కంబైన్ అయ్యి మనకు ఫామ్ చేస్తుంది కాబట్టి న్యూక్లియస్ ఉంటాయి కాబట్టి దాన్ని ఏమంటాం అంటే పాలీన్యూక్లియై అని చెప్తాం మనం. తర్వాత ద ఫిల్లింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ సిమిలర్ టు దట్ ఆఫ్ ది ఆటమ్స్ ఆర్బిటాల్స్ అటామిక్ ఆర్బిటాల్స్. అంటే అటామిక్ ఆర్బిటాల్ లో ఎలక్ట్రాన్స్ ఏ రకంగా అయితే మనకి ఫిల్ అవుతాయో యాక్చువల్గా ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసినప్పుడు ఏం రాస్తాం?
అటామిక్ ఆర్బిటల్స్ కి ఏం వాడతాం అంటే మాలిక్యులర్ డయాగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ అయ్యి మనం ఫిల్ చేయడం జరుగుతుంది. ఎలాగా 1s2 2s2 2p6 3s2 3p6 అలా. ఇక్కడ కూడా ఏం జరుగుతుంది అన్నాడు, సేమ్ హియర్ ఫిల్లింగ్ ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ ఎలక్ట్రాన్స్ ఇన్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ సిమిలర్ టు దట్ అటామిక్ ఆర్బిటల్స్ ఏ రకంగా అయితే ఫిల్ అవుతాయో దీంట్లో కూడా అదే రకంగా ఫిల్ అవుతాయని చెప్తున్నారు. దట్ ఈస్ అకార్డింగ్ టు హున్స్ రూల్. అంటే ఏ రకంగా హున్స్ రూల్ ప్రకారం ఏ రకంగా ఫిల్ అవుతుంది అంటే పోలీస్ నియమం ప్రకారం ఏ రకంగా మనకి అటామిక్ ఆర్బిటల్స్ అనేటువంటి ఉంటాయి. అంటే అటామిక్ ఆర్బిటల్స్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఏ రూల్ అయితే మనకి న్యాచురల్ గా ఒబే చేస్తాయో మనకి రూల్స్ ఉన్నాయి. ఏంటా రూల్స్? హున్స్ రూల్, పోలీస్ రూల్, ఆబో ప్రిన్సిపల్, పోలీస్ ఎగ్జిక్యూటివ్ ప్రిన్సిపల్ అండ్ ఆబో ప్రిన్సిపల్. ఈ మూడు ప్రిన్సిపల్ కూడా మనకి ఎలక్ట్రాన్ అనేటువంటిది ఎలా పేరప్ అవ్వాలి అనేటువంటి దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. ఒకటి ఏంటంటే ఒకటి హాఫ్ స్పిన్ అనేటువంటిది ఒకటి ఉంటుంది, ఒకటి ఫిల్ అవ్వడం అనేటువంటిది ఎలా జరగాలో చెప్తున్నాడు. అంటే ఒకటి ఒక ఆర్బిటల్ ఉందనుకోండి, అది కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే పేరప్ అవ్వడం జరగాలనేటువంటిది ఒకటి. తర్వాత ఇంకోటి 4n+2 ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఒకటి. n+l వాల్యూ ఏంటి? n+l వాల్యూ ఎక్కువ ఉంటే ఏదైతే ఎక్కువ ఉంటుందో దాంట్లో కదా పోలీస్ రూల్. ఇలా మనకి 3 రూల్స్ ఉన్నాయి. ఆ 3 రూల్స్ ని బేస్ అయ్యి అదే రకంగా మనకి అటామిక్ ఆర్బిటల్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ మనకి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఇన్వాల్వ్ అవుతాయి. దాంట్లో ఏ రకంగా అయితే జరిగిందో ఇక్కడ కూడా సేమ్ అదే ప్యాటర్న్ లో మాలిక్యులర్ ఆర్బిటల్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఫిల్లింగ్ కూడా జరుగుతుందని చెప్తున్నారు. ఇవి పాయింట్లు అండి. ఇంకా లాస్ట్ పాయింట్ ఒకటి ఉందండి, దట్ ఈస్ విచ్ ఇస్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ ది మ్యాగ్నెటిక్ క్యారెక్టర్ ఆఫ్ ది మాలిక్యూల్. మ్యాగ్నెటిక్ క్యారెక్టర్ అనేటువంటిది కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎక్స్ప్లెయిన్ చేయడానికి మ్యాగ్నెటిక్ క్యారెక్టర్ ఎలా చెప్తాం అనేటువంటి దాన్ని చూసినట్లయితే దాంట్లో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా అంటే అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉందా లేదా అనేటువంటి దాన్ని బేస్ అయ్యి ఈ యొక్క ఏంటది మ్యాగ్నెటిక్ క్యారెక్టర్ అనేటువంటి చెప్పడం జరుగుతుందండి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే అది చెప్తాను. ముందు ఈ యొక్క 9 పాయింట్లు ఏవైతే ఇది రాసుకుంటే తర్వాత 2 పాయింట్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇక్కడ పదోది కింద ఏం రాయాలి అనేటువంటి దాన్ని చూసినప్పుడు దేని రాస్తా ఉంటే ఇక్కడ MOD explain the magnetic character of the compounds. MOD explain the magnetic character of the molecules. Magnetic character of the molecules. Next, MO theory. MO theory is used to calculate the bond order. Used to calculate the bond order. ఇక్కడ బాండ్ ఆర్డర్ సంబంధించి ఫార్ములా ఒకటి ఉంటుందండి. ఆ ఫార్ములా ఏంటంటే బాండ్ ఆర్డర్ ఈక్వల్ టు ఆఫ్ ఇంటూ ది నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్. Number of electrons in the bonding orbital number of electrons in bonding molecular orbital minus
ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్. యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్. ఈ యొక్క ఫార్ములా ఏదైతుంది, ఈ ఫార్ములాతో మనం ఏం చేస్తామంటే బాండ్ ఆర్డర్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేస్తాం. యాక్చువల్గా ఈ యొక్క డయాగ్రామ్ దీనికి సంబంధించి ఒక మాలిక్యూల్ ఏదైతే ఉందో దాని యొక్క క్యారెక్టర్ చెప్పడానికి బాండ్ ఆర్డర్ కావాలి కదా. ఆ బాండ్ ఆర్డర్ చెప్పాలి అంటే దీన్ని మాయిడ్స్ అనేటువంటిది డయాగ్రామ్ గీయలేము. దానికి సంబంధించి జనరల్గా మనకి అటామిక్ ఆర్బిటాల్స్ ఇలా ఉన్నాయి కదా. అటామిక్ ఆర్బిటాల్స్ అనేటువంటి రెండు కంబైన్ అయ్యి మనకి ఏం చేస్తుంది అంటే ఇలా యాక్చువల్లీ ఈ ప్యాటర్న్లో రాస్తుందండి. ఇది ఏంటంటే అటామిక్ ఆర్బిటల్, ఇది కూడా ఏంటంటే అటామిక్ ఆర్బిటల్. ఈ యొక్క అటామిక్ ఆర్బిటల్ ఏదైతే ఉందో ఈ రెండు కంబైన్ అయ్యి మనకి ఏం చేస్తాయంటే మాలిక్యులర్ ఆర్బిటల్ని ఫామ్ చేస్తుంది. ఇలా మాలిక్యులర్ ఆర్బిటల్ ఫామ్ చేస్తుంది కదా. ఈ పైన ఉన్నటువంటి దాన్ని ఏమంటాం అంటే యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్. కింద ఉన్న దాన్ని ఏమంటాం అంటే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్ అని చెప్తాం. బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్ అని చెప్తాం. ఇవేంటి అటామిక్ ఆర్బిటల్. అటామిక్ ఆర్బిటల్ ఇదేంటి, ఇది కూడా అటామిక్ ఆర్బిటల్. అటామిక్ ఆర్బిటల్. ఇలా అటామిక్ ఆర్బిటల్స్ ఏవైతున్నాయో ఇవి కంబైన్ అయ్యి మనకి ఏం చేస్తాయంటే బాండింగ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్ ని ఫామ్ చేస్తుంది. దీని యొక్క ఎనర్జీ అనేటువంటిది ఈ రకంగా ఉంటుంది. ఈ రకమైనటువంటి డైరెక్షన్ లో మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ సపోజ్ మనకి ఎలక్ట్రాన్ ఇక్కడ 1s2 ఉందనుకోండి, ఇది 1s1 1s2 అవుతుంది. మనకు వచ్చినటువంటిది ఎక్కడికి వస్తాయంటే దీంట్లోకి రావడం జరుగుతుంది. ఏంటిది బాండింగ్ కదా. బాండింగ్ అనేటువంటిది ఏమన్నా కింద ఉంటుంది. యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఏవైతే ఉంటాయి పైన ఉంటాయి. ఫస్ట్ సపోజ్ ఇది s ఆర్బిటాల్ కాబట్టి దీనికి సంబంధించినటువంటి s ఆర్బిటాల్ యాంటీ బాండింగ్ ఇదిని, బాండింగ్ ఇదిని ఆ రకంగా ఉంటుంది. ఇది యాక్చువల్గా మాలిక్యులర్ ఆర్బిటాల్ తిరిగేది ఇప్పుడు దేన్ని చెప్పడానికి చెప్తున్నానండి. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మాలిక్యూల్స్. మాలిక్యూల్ సంబంధించి చెప్తాం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మాలిక్యూల్స్ అంటే దీనికి సంబంధించి మాయిడ్స్ అనేటువంటి విషయం ఉంటుందండి. మాయిడ్స్ మాలిక్యులర్ ఆర్బిటల్ ఎనర్జీ డయాగ్రామ్ అండి. మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ ఆఫ్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ అనేటువంటి డయాగ్రామ్. దీంట్లో మనం ఏం చేస్తామంటే మాలిక్యూల్స్ కి సంబంధించినటువంటి ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్స్ ఏవైతే ఉంటాయో గీస్తామండి. ఆ మాయిడ్స్ ఏంటి అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్స్ మనకి మాయిడ్స్ లో N2కి సంబంధించి ఉంటుంది, O2కి సంబంధించి ఉంటుంది అండ్ NOకి సంబంధించి ఉంటుంది. ఇలాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ ఏవైతే ఉంటాయో దట్ ఈస్ నథింగ్ బట్ మాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్స్ అనేటువంటి డ్రా చేయాలండి. అది దేని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అంటే అక్కడ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ కాన్ఫిగరేషన్ ఎలా రాయాలి అనేటువంటిది చూసినట్లయితే ఈ రకంగా రాయాలి. లోయర్ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా కింద ఉండాలి, హైయర్ అనేటువంటిది పైన ఉండాలి. ఆ మాయిడ్స్ కండిషన్ ఏంటి, ఎలాగా మనం రిప్రజెంట్ చేయాలి, రకమైనటువంటి రిప్రజెంటేషన్, ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇది ఏదైతే ఈ పాయింట్ కూడా రాసుకున్నాం.